మన గృహంలో ప్రతిరోజు ఏ సమయంలో పూజ చేయాలి అనేటువంటి ధర్మ సందేహం ఉంటుంది అందరికీ కూడా. మరి ఏ సమయంలో చేయాలా పూజ అనేటువంటిది? మనందరం కూడా ప్రాతకాలమునందు, అంటే ప్రాతకాలము అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం మళ్ళీ దాన్ని. అంటే ఉదయం తెల్లవారక ముందు 3 గంటలకు, 3 గంటల నుంచి 4:30 ఆ సమయ ప్రాంతం వరకు కూడా బ్రాహ్మీ ముహూర్తంగా మనకు శాస్త్రం చెప్తుంది. దేవతారాధనకి శ్రేష్టమైనటువంటి కాలము స్నానము చేసుకొని 3 నుంచి 4:30 సమయమునందు దేవతా స్నానంగా తెలుపబడింది. తర్వాత 4:30 నుంచి 5:30 అంటే ఇంచుమించు మనకు సూర్యోదయం సమయం వేళ వరకు కూడా దేవతా స్నానం తర్వాత ఋషి స్నానము కావచ్చు, లేదా మనుష్య స్నానము అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తదుపరి శ్రేష్టమైన కాలము 5:30 వరకే, సూర్యోదయం కాకముందే. మళ్ళీ సూర్యోదయం వరకు కూడా కాదు, సూర్యోదయం కాకముందే ప్రాతకాలంలో పూజాధికం చేయటం వల్ల మన గృహములో లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది, మహాలక్ష్మి అనుగ్రహము. ఆ మహాలక్ష్మి ఏ విధంగా వస్తుందండి? మరి ప్రాతకాలంలో అర్చన పూజ చేసుకుంటే సరిపోతుందా అంటే, ఉదయాన్నే శుచిగా మనకు తెలిసినటువంటి శాస్త్ర నియమబద్ధంగా దీపారాధన చేసుకొని, ఇష్టదేవతారాధన అనేటువంటిది చేసుకొని, మీకు నిత్యకృత్యముగా ఏదైనా స్తోత్ర పారాయణాలు అవన్నీ కూడా ప్రాతకాలం నందే 3 నుంచి 4:30 సమయమందు పఠిస్తే కనుక అత్యద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పి మనకు శాస్త్రము, పురాణాలు, ఇతిహాసాలు తెలుపబడుతుంది.